హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్స్ క్రియేషన్. నేను ఇవాళ చికెన్ కీమా ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 వేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది ఆనియన్ మగ్గనివ్వాలి. నేను 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. దానికి 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక ఫుల్ స్పూన్ అంటే 1/2 స్పూన్స్ 2 వేసాను నేను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం. ఆనియన్ మగ్గుతున్నప్పుడే ఇందులో ఒక 2 కరివేపాకు రెబ్బలు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్ అన్నది పూర్తిగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగిన చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 1/2 కిలో చికెన్ని ఇలా ఈ విధంగా కీమాలాగా అయితే కొట్టించుకుని తెచ్చాను. శుభ్రంగా సాల్ట్ కొంచెం వెనిగర్ వేసేసి కడిగేసిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సరిపడా కారం అనమాట. నేనైతే స్పూన్స్ చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి. ఇందులో ఫ్రై కాబట్టి మనం పౌడరే వాడుతున్నాము. 1 స్పూను మసాలా పౌడర్ వేసుకున్నాను. టేస్ట్ మటన్ కీమాకి ఏం తీసుకోకుండా ఉంటుంది అనమాట. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దీన్ని బాయిల్ కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఆగనిద్దాం దీన్ని. సరే, మూత తీసుకుని చూసుకుందాం. ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. సెంట్ అయితే సేమ్ మటన్ కీమా స్మెల్లోనే వస్తుందన్నమాట. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. సో నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. దీన్ని వేడివేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఈ ఎమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.